హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు దాత్రి టీవీ. మనం ఇప్పుడు చెప్పుకోవాలి అంటే మహిళలు ఒక చరిత్రని సృష్టించారు. మరి మనకు మాట్లాడడానికి మనతో పాటు ఆహ్, స్పోర్ట్స్ ఎనలిస్ట్ సుధీర్ మహావాది గారు ఉన్నారు. అట్లాగే మరి ఈ మహిళలు సృష్టించిన దాంట్లో వారి పాత్ర ఎంతో ఉంది. వారి విజయానికి ఏమేమి కారణాలున్నాయో వారితో మాట్లాడదాము. సార్ నమస్తే అండి. నమస్తే మహాలక్ష్మి గారు, చెప్పండి ఎలా ఉన్నారు? సార్ బావున్నాను సార్. మీరెలా ఉన్నారు సార్? గోయింగ్ గుడ్ అండి. ఓకే సార్. ఇప్పుడు భారత మహిళా జట్టు ఈ చరిత్రని సృష్టించింది. మరి ప్రపంచ కప్ గెలిచిన క్షణాన్ని మీరెలా ఫీల్ అవుతున్నారు? మేమంతా గర్వంగా ఫీల్ అవుతున్నాం సార్. మీరెట్లా ఫీల్ అవుతున్నారు? అఫ్ కోర్స్ వి ఆల్ షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ దేర్ ఫెంటాస్టిక్ విక్టరీ అండి. డౌట్ లేదు. మనం అందరం కూడా ఇండియన్స్ గనుక ప్రౌడ్ గా ఫీల్ కావాల్సిందే, డౌట్ లేదు. ఎందుకంటే ఫస్ట్ వరల్డ్ కప్ సాధించారు. చాలా సార్లు ఫైనల్లో ప్రవేశించారు. అన్ఫార్చునేట్లీ మిస్ అయిపోయింది 2005 లో, 17 లో, ఈవెన్ T20 వరల్డ్ కప్ లో కూడా అవును సార్. అన్ఫార్చునేట్లీ వాళ్ళు గెలవలేకపోయినారు. సో ఒక గ్రేట్ విక్టరీ, డౌట్ లేదు. అందరూ కూడా చెరిష్ చేసేటటువంటి మూమెంట్ అది. మొన్నటి రోజు మనం మర్చిపోలేము అసలు ఆ క్షణాలని కూడా. I అవును. really enjoyed, the way they played, the way they won the trophy actually right through the tournament. అద్భుతంగా ఆడినప్పటికీ కొన్ని కష్టాలు తప్పలేదు. బికాస్ ఇట్ వాస్ నాట్ ఎ రోలర్ కాస్టర్ లాగా కనబడలేదు వాళ్ళకు. హ్మ్. హ్మ్. ఇంపార్టెంట్ మ్యాచెస్ లో యూనో ఓడిపోయినారు కూడా. ఆస్ట్రేలియా అగేన్స్ట్ ఓడిపోయినారు లీగ్ లో, తర్వాత ఇంగ్లాండ్ తోటి ఓడిపోయినారు, సౌత్ ఆఫ్రికా తో ఓడిపోయినారు. అండ్ ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే అదే సార్. ఆస్ట్రేలియాను సెమీఫైనల్ లో మళ్ళీ ఓడించారు, అండ్ సౌత్ ఆఫ్రికాను ఫైనల్లో ఓడించారు. ఆ! సో ఎప్పుడు కూడా మర్చిపోలేనటువంటి మూమెంట్ అది. ఆ డే అసలు యాక్చువల్ గా అది ఆఫ్ కోర్స్ క్రికెట్ గేమ్ కొనసాగుతున్నంత వరకు కూడా ఈ విక్టరీని చర్చిస్తూనే ఉంటారు. గుర్తొచ్చి ఎందుకంటే ఫస్ట్ విక్టరీ కనుక గుర్తుంటుంది అందరికి. అవును సార్. ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ బై ఆల్ ద ఇండియన్స్ అండి, డౌట్ లేదు. లెడ్ బై హర్మన్ ప్రీత్ కౌర్. హ్మ్. అందరూ కూడా కాంట్రిబ్యూట్ చేశారు. ఒక్కళ్ళ కాంట్రిబ్యూషన్ ఏం కాదు, అది కలిసి కట్టుగా ఒక యునైటెడ్ ఎఫర్ట్ కనబడింది మనకు మహాలక్ష్మి అందులో. అవును మీకు సార్. ప్రతి వాళ్ళు రాణించారు. స్మృతి మందాన రైట్ త్రూ ద టోర్నమెంట్ చక్కగా బ్యాటింగ్ చేసింది. తర్వాత ఇంపార్టెంట్ మ్యాచెస్ లో జమీమా ఆడడం చూసాం. దీప్తి యాజ్ అన్ ఆల్రౌండర్ గా ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్, అండ్ క్రాంతి గౌడ్ ఇంపార్టెంట్ వికెట్స్ తీయడం స్టార్టింగ్ లో. తర్వాత మన తెలుగు అమ్మాయి శ్రీచరిని కూడా కావాల్సిన అవును సార్. సమయాలలో ఆమె వికెట్ తీయడం చూసాం మనం. సో ఐ థింక్ ఒకళ్ళ ఎఫర్ట్ ఏం కాదు అది. జమీమా జమీమాబాద్ తో పాటు మీకు రీచా కూడా చాలా చక్కగా బ్యాటింగ్ చేసింది. హ్మ్. అండ్ ఎవ్రీబడి చిప్డ్ ఇన్ యాక్చువల్లీ కావాల్సిన ప్రతి ఒక్కరి సమయాలలో. పాత్ర అండ్ ఉంది సార్. అవును. షఫాలి శర్మ హ్మ్. ప్రత్యేక చూసాం. పాపం అన్ఫార్చునేట్లీ ఇంజరీ అయిన తర్వాత కూడా ఆమె స్టేడియం కు రావడం, వీళ్ళందరినీ విజ్ చేయడానికి, ఎంకరేజ్ చేయడానికి. సో ఎవ్రీబడి ప్లేడ్ దేర్ బిట్ యాక్చువల్లీ. సో అందరూ యునైటెడ్ ఎఫర్ట్ చేయడంతో కప్ సాధ్యమైంది. ఎందుకంటే క్రికెట్ ఈస్ ఎ గేమ్ ప్లేడ్ బై 11 ప్లేయర్స్ కదా, ఒకళ్ళు తోటి హ్మ్. సాధ్యం కాదు. ప్రతి మ్యాచ్ లో ఒక్కళ్ళే గెలిపించలేరు మీకు. ఒక సో టీము ఇట్స్ ఎ టీమ్ గేమ్ కనుక, ఇట్స్ టీమ్ గేమ్ కనుక టీమ్ ఎఫర్ట్ అనేది క్లియర్ గా మీకు ఆ విక్టరీలో కనబడింది. సో హోల్ హార్టెడ్ గా మనం మన టెలివిజన్ తరఫున కూడా వాళ్ళకు కంగ్రాచులేషన్స్ తెలియజేద్దాం. అవును. ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ బై ది ఇండియన్స్ అండి, నో డౌట్ అబౌట్ హ్మ్. ఇట్. హ్మ్. అయితే ఇది మ్యాచ్ విజయమే కాకుండా చరిత్రలో నిలబెట్టారు. మరి మీరు ఈ చరిత్రని ఎక్కడ నిలబెడతారు సార్ మీ మాటల్లో? వెల్ విమెన్స్ క్రికెట్ చాలా ఇట్స్ కమ్ ఏ లాంగ్ వే అండి, డౌట్ లేదు. మీరు 70s నుంచి ఒకసారి కంపేర్ చేయండి. బికాస్ వరల్డ్ కప్ స్టార్ట్ అయింది 73 లో, మెన్స్ కంటే ముందే స్టార్ట్ అయింది మహాలక్ష్మి. ఆ! సార్. అప్పుడు ఇండియా వాజ్ పార్టిసిపెంట్. తర్వాత 78 ఇండియాలో కూడా కండక్ట్ చేశారు. అప్పుడు ఓన్లీ పాయింట్స్ తోటి ఇచ్చేవాళ్ళు, ఎక్కువ టీమ్స్ ఉండకపోయి 4-5 టీమ్స్ మాత్రమే ఆడేది. బట్ మీరు హ్మ్. విమెన్స్ క్రికెట్ డామినెన్స్ లో మీకు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ తో పాటు ఇండియా కూడా ఉంది అని చెప్పి వాళ్ళు నిరూపిస్తున్నారు. అసలు యాక్చువల్లీ ఇప్పుడు మెన్స్ అవును. క్రికెట్ ఎట్లానైతే ఇండియన్స్ డామినెంట్ గా ఉన్నారు. చూడండి, క్రికెట్ అంటే జనరల్ గా అసలు యాక్చువల్ గా మెన్స్ క్రికెట్ కూడా వెస్ట్ ఇండీస్ వాళ్ళు ఒక ఏరాలో డామినేట్ చేశారు. తర్వాత ఆస్ట్రేలియన్స్ డామినేట్ చేశారు. ఇంగ్లాండ్ ఎప్పుడు కూడా అంత పెద్ద గొప్పగా డామినేట్ చేయకుండా, దే ఆర్ ఆల్వేస్ దేర్ యాక్చువల్లీ. టప్ అవును ఆపరెంట్ గా సార్. ఉంటూనే ఉంటారు. న్యూజిలాండ్ పాపం సెమీఫైనల్, ఫైనల్ వరకు వస్తుంటారు. వాళ్ళకు కూడా కప్పు లేదు ఇప్పటి వరకు. హ్మ్. సౌత్ ఆఫ్రికాకి అట్లాగే ఆడుతుంటారు కానీ కప్పు లేదు. పాకిస్తాన్ డామినెన్స్ కూడా కొంచెం ఉంది మెన్స్ క్రికెట్ హ్మ్. మనది. బట్ విమెన్స్ క్రికెట్ లో కూడా ఇంగ్లాండ్, ఇండియా, ఆస్ట్రేలియాతో పాటు ఇండియా కూడా వీఆర్ దేర్ యాక్చువల్లీ. ప్రతి సమయం ఉన్నామని చెప్పి వాళ్ళు నిరూపిస్తూ వచ్చారు. దానికి హ్మ్. ఎవ్రీ జనరేషన్ లో మీకు అద్భుతమైనటువంటి క్రికెటర్స్ మీకు లభిస్తూ ఉన్నారు హ్మ్. మహాలక్ష్మి. మీరు ఫర్ అవును ఎగ్జాంపుల్ సార్. 70s 80s వరకు శాంతారంగ స్వామి అని చెప్పి ఒక గొప్ప ఆల్రౌండర్ ఉండేది అసలు యాక్చువల్ గా ఇండియాకు. ఓకే. కర్ణాటకలో ఉంటది ఆమె ఇప్పుడు. షీఈ్ నో 70+ యాక్చువల్లీ. సో ఓకే. షీ వాజ్ ఫెంటాస్టిక్. ఆమె హ్మ్. అద్భుతంగా ఒక రోల్ మోడల్ గా నిలిచింది వీళ్ళందరికీ. ఆ తర్వాత మీకు ఎంతమంది డయానా తీసుకున్నా గానీ, మన వస్తూనే ఉన్నారు సార్. ఇన్‌స్పైర్ అయ్యి వస్తూనే తర్వాత ఉన్నారు తర్వాత ఒక్కొక్కళ్ళు. వస్తున్నాడు మిథాలీ రాజ్ ఒక 20 ఇయర్స్ వరకు తన యొక్క కెరియర్ ను కొనసాగించింది. హ్మ్. ఆమె 2005 లో ఇండియా ఫస్ట్ టైం ఫైనల్ లో వాళ్ళు ప్రవేశించినప్పుడు షీ వాజ్ దేర్.
తర్వాత 2017లో కెప్టెన్ గా ఆడింది ఫైనల్లో కూడా. ఆమె ఒక ఇరా కొనసాగింది. యూనో ఆమె ఆమె కూడా ఒక మంచి పేరు తెచ్చుకున్నది, ఒక క్లాస్ బ్యాటర్ గా. సో ఆ తర్వాత మీరు చూడండి, ఇప్పుడు స్మృతి కానివ్వండి, హర్మన్ ప్రీత్ కానివ్వండి, జమీమా కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఒక రోల్ మోడల్ గా నిలుస్తున్నారు. సో అవును దిస్ సార్. విల్ డెఫినెట్లీ ఎంకరేజ్ అదర్స్ యాక్చువల్లీ. ఎందుకంటే ఆడవాళ్ళను రియల్ గా చెప్పాలంటే స్పోర్ట్స్ లో దించడానికి అంటే పేరెంట్స్ ఎక్కువగా ఇష్టపడరు, మన అందరికి ఇష్టపడరు. తెలిసింది. బట్ ఇప్పుడు ప్రతి వాళ్ళు కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. అంటే అటువంటి ఎంకరేజ్మెంట్ ఉంది. అంటే ఇప్పుడు ఈ విజయంతో స్పోర్ట్స్ లో కూడా ఇంకా ఒక చాలా మంది అమ్మాయిలొచ్చే ఛాన్సెస్ ఉంటదనుకుంటున్నారా సార్? ఉంటది. ఇప్పుడు చూడండి, మీరు స్పోర్ట్స్ లో మీరు పేరుతో పాటు కూడా మీరు మనీ కూడా సంపాదించుకోవచ్చండి. ఇప్పుడు చూడండి, ఒక యెస్. ఐపీఎల్ ఆడినట్లయితే మీ యొక్క లైఫ్ పూర్తిగా అదైపోతుంది. ఐపీఎల్ ఈజ్ చేంజ్ ఎనఫ్ అయిపోతుంది. యాక్చువల్లీ ఒక అవును. కెరీర్‌లో. హ్మ్. చేంజ్ అయిపోతది. ఎవరండి ఒక 20 క్రోర్స్, 15 క్రోర్స్ ఒక్క సీజన్‌లో ఎవరికి సంపాదిస్తారు చెప్పండి? మీరు టెస్ట్ అవును. మ్యాచెస్ ఆడకున్నా, వన్ డే మ్యాచెస్ ఆడకున్నా, ఇండియాకి ఆడకున్నా గాని ఐపీఎల్ ఆడితే చాలు. విమెన్స్ హ్మ్. ఐపీఎల్‌లో కూడా ఇప్పుడు ఆడేటోళ్ళు ఎంతమంది లేరు? టెస్ట్ ఇండియన్ టీమ్‌లో ఆడకుండా ఉన్న వాళ్ళలో చాలా మంది ఉన్నారు గదా! వాళ్ళందరూ అవును కూడా సార్. డబ్బు సంపాదించుకుంటున్నారు, పేరు సంపాదించుకుంటున్నారు. ఇంకా మీకు కావాల్సింది ఏం చెప్పండి అసలు? ఎట్ ది హ్మ్. ఎండ్ ఆఫ్ ద డే మనీ ఆల్సో మ్యాటర్స్. వి ఆల్ నో దట్ యాక్చువల్లీ. సంపాదన యెస్ అనేది సార్. చాలా యెస్. ఇంపార్టెంట్ రియల్లీ. ఎవరికైనా. అవును. అండ్ మీకు కెరియర్ అనేది యూ కెన్ మేక్ ఎ కెరియర్ ఇన్ స్పోర్ట్స్ అని చెప్పి అందరూ భావిస్తున్నారు. సో దట్ ఈస్ యాక్చువల్లీ గుడ్ థింగ్ యాక్చువల్లీ. పేరెంట్స్ ఎంకరేజ్ చేయడం అనేది కూడా చాలా హ్మ్. చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చూడండి, మన జమీమా విషయం చాలా మంది మాట్లాడారు. వాళ్ళ అవును. ఫాదర్ ఆమెకు కోచ్‌గా ఉండడం. బ్రదర్స్ హెల్ప్ అసలు యాక్చువల్‌గా. మొదలు హాకీ తోటి స్టార్ట్ చేసింది. తర్వాత క్రికెట్‌లోకొచ్చింది. క్రికెట్‌లో కూడా పేరు తెచ్చుకుంది. సో హ్మ్. మిథాలీ చూసుకున్నట్లయితే మిథాలీ వాస్ ఎ డాన్సర్ యాక్చువల్లీ. అవును. తర్వాత ఆమెను క్రికెట్‌లో ఎంకరేజ్ చేయడం చూసాం. వాళ్ళ ఫాదర్ రోల్ చాలా బిగ్గర్‌గా ఉంది. హ్మ్. సానియా అవును. మిర్జా డెవలప్ అవ్వడంలో సానియా మిర్జా ఫాదర్ రోల్ ఉంది. అట్లాగే పీవీ సింధు రోల్‌లో పీవీ సింధు వాళ్ళ ఫాదర్ పేరెంట్స్ రోల్ ఎక్కువగా ఉంది. సాయినా హ్మ్. నెహ్వాల్‌లో వాళ్ళ పేరెంట్స్ రోల్ ఎక్కువ ఉంది. సో పేరెంట్స్ ఎంకరేజ్ చేస్తేనే కదా మీరు సక్సెస్ మెయిన్ యాక్చువల్లీ. సో పిల్లర్ పేరెంట్స్ ఇంటి ఎంకరేజ్ నుంచే చేస్తే మనకి స్టార్ట్ అవ్వాలి కదా సార్! మెయిన్ పిల్లర్ అనేది కావాలి కదా! ఎంకరేజ్‌మెంట్. చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్ అంటాం కదా! అందుకని. సో యెస్. ఎవ్రీథింగ్ యెస్. స్టార్ట్స్ ఎట్ హోమ్ యాక్చువల్లీ. ఆ హ్మ్. ఎంకరేజ్‌మెంట్ అనేది మీకు ఇంట్లో ఉన్నట్లయితే యూ కెన్ హ్మ్. గో ఎ లాంగ్ వే. సో అలా ఎంకరేజ్ చేస్తున్నారు గనుక పేరెంట్స్, విమెన్ హ్మ్. చాలా అచీవ్ చేస్తున్నారు. సో గ్రేట్ థింగ్, రియల్‌గా చెప్పాలంటే మామూలు విషయం కాదు. ప్రతి దాంట్లో కూడా మీరు చూడండి, మీకు ఇప్పుడు ఇండియన్ విమెన్ ప్రపంచం అంతటా కూడా పాపులర్ అయిపోయినారు. మీరు అవును. పీవీ అవును. సింధు ఎక్కడికి పోయినా గాని షీ ఈస్ ఎ స్టార్ ఇన్ బ్యాడ్మింటన్. సైనా యెస్. నెహ్వాల్ ఈస్ ఎ స్టార్ ఇన్ బ్యాడ్మింటన్. అట్లాగే మీకు టేబుల్ టెన్నిస్ లో మన అమ్మాయి కూడా రీసెంట్ గా ఆమె కూడా ఒక స్టార్ అయిపోయింది. సో ఐ థింక్ దే దేర్ ఆర్ ప్లేయర్స్ అద్భుతమైనటువంటి రికగ్నిషన్ సంపాదించుకున్నారు. సో హ్మ్. ఈ విక్టరీ అనేది డెఫినెట్లీ మరింత ఎంకరేజ్ చేస్తుంది. ఎందుకంటే అంటే ఆహ్, మొదటిసారి మన మహిళలు ఎంతటి ఆత్మవిశ్వాసంతో ఆడారు అనిపించింది? మీకెట్లా అనిపించింది సార్? ఐ థింక్ ద వే దే హావ్ కమ్ బ్యాక్ వాస్ ఫెంటాస్టిక్ అండి. ఎందుకంటే క్రికెట్‌లో చూడండి, ఇంపార్టెంట్ థింగ్ ఏందంటే ఏదైనా గాని ఆహ్, ఓడిపోయిన తర్వాత డిసప్పాయింట్ గాకుండా చివరి హ్మ్. వరకు ఆ స్పిరిట్ కనబరచడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చూడండి, రియల్‌గా ఇండియా సెమీఫైనల్‌కి వస్తుందా లేదా అన్నటువంటి డౌట్స్ కొన్ని కలిగాయి. హ్మ్. ఎప్పుడైతే న్యూజిలాండ్ వరుసగా 2 మ్యాచెస్ ఓడిపోయిందో, అప్పుడు ఇండియన్ ఛాన్సెస్ పెరిగిపోయినాయి. సో ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇండియా గిట్ట విక్టరీ సాధించకపోయినట్లయితే, బంగ్లాదేశ్ అగైన్స్ట్ వాట్ హ్యాపెండ్ యాక్చువల్లీ అన్‌ఫార్చునేట్‌లీ ఆ మ్యాచ్ జరగలేదు, రద్దయిపోయింది వర్షం అవును కారణంగా. సార్. అప్పుడు కొంచెం కష్టంగా ఉండేది. బట్ హ్మ్. బిట్ ఆఫ్ లక్ కూడా మీకు అవసరం అండి. ఎప్పుడు కూడా ఈవెన్ ఫైనల్‌లో కూడా మనం చూసాం గదా! ఆ ఫస్ట్ వికెట్ రనౌట్ రూపంలో ఇండియాకు లభించడం అనేది బ్రిట్స్‌ది. సో, ఈ సౌత్ ఆఫ్రికా ప్లేడ్ ఎ ఫెంటాస్టిక్ క్రికెట్. వాళ్ళ కెప్టెన్ అద్భుతంగా ఆడింది వరల్డ్ వైడ్. సెంచరీ సాధించింది అయినప్పటికి కూడా. అంటే యెస్ సార్. స్పిరిట్ కోల్పోకుండా మా ధీమా కనబరచడం అనేది దట్ వాస్ ఔట్‌స్టాండింగ్ అనేది. అంటే ఇప్పుడు ఆహ్, ఓటములు మీకు ఎదురవుతాయి. మీకు హ్మ్. విక్టరీ రావాలంటే ఓటమిలు మీరు ఎదుర్కోవాల్సిందే అసలు. ఆస్ట్రేలియాతోటి ఓడిపోయినారు మనం ఇంతకు ముందు చెప్పినట్టుగా మహాలక్ష్మి. తర్వాత అవును సార్. ఇంగ్లాండ్ తోటి ఓడిపోయినారు. సౌత్ ఆఫ్రికాతో ఓడిపోయినారు లీగ్ మ్యాచ్. ఈ 3 మ్యాచెస్, ఇంపార్టెంట్ మ్యాచెస్‌లో మూడిటితో ఓడిపోయిన తర్వాత ఇక వాళ్ళ డౌట్స్ కొంచెం తక్కువనే పెరుగుతాయి. కనబడ్డాయి. హ్మ్. బట్ ఆ తర్వాత సెమీఫైనల్‌లో ప్రవేశించారు. సెమీఫైనల్ విక్టరీ అనేది వాళ్ళను మరింత ముందుకు తీసుకువెళ్ళింది. మామూలు హ్మ్. విక్టరీ కాదు. 339 హ్మ్. చేజ్ చేయడం అగైన్స్ట్ ఆస్ట్రేలియా. ఇట్ వాస్ ఔట్‌స్టాండింగ్ అండి. అంటే అండ్ జట్టులో ఐ థింక్ సార్ చెప్పండి. చెప్పండి. గో హెడ్. నో ప్రాబ్లమ్. అడగండి. జట్టులో ఏ టైంలో టర్నింగ్ పాయింట్ అనిపించింది సార్ మీ సీనియారిటీ ప్రకారం? జట్టులో టర్నింగ్ పాయింట్ అంటే న్యూజిలాండ్ తోటి విక్టరీ ఒకటి చాలా ఇంపార్టెంట్‌గా మారిందండి. న్యూజిలాండ్ తోటి విక్టరీ సాధించటం అనేది చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ అది ఇండియాకు. సరే. ఆస్ట్రేలియా అండ్ సౌత్ ఆఫ్రికా తోటి ఓడిపోయిన తర్వాత ఆ మ్యాచ్‌లో విక్టరీ కంపల్సరీ అయిపోయింది ఇండియాకు. మాండేటరీ అయిపోయింది. అండ్ ఆ హ్మ్. మ్యాచ్‌లో మనందరికీ తెలుసు ఆహ్, ముఖ్యంగా జెమిమా 76 రన్స్ స్కోర్ చేసింది 55 అదే మ్యాచ్‌లో. ఆమెను డ్రాప్ కూడా చేశారు అంతకుముందు మ్యాచ్‌లో అగైన్స్ట్ ఇంగ్లాండ్. ఒక హ్మ్. ఫస్ట్ 0తో స్టార్ట్ అయిన తర్వాత ఆమెను డ్రాప్ చేశారు. మళ్ళీ దే టుక్ హర్ బ్యాక్ యాక్చువల్లీ. ప్రతీకాకి ఎప్పుడైతే ఇంజ్యూరీ అయిందో,
ఆమెను తీసుకోక తప్పలేదు అసలు యాక్చువల్గా. సో అవును. ఆమె కీలకంగా మారింది కూడా అసలు యాక్చువల్గా. హ్మ్. సో ఆ విక్టరీ అనేది చాలా ఇంపార్టెంట్ గా మారింది. అండ్ సెమీఫైనల్ అనేది అఫ్ కోర్స్ ఇట్ వాజ్ మరొక టర్నింగ్ పాయింట్. ఎందుకంటే సెమీఫైనల్లో ఆస్ట్రేలియాను ఓడించడం, దట్టు 339 చేజ్ చేసి ఓడించడం అనేది ఐ థింక్ మామూలు విషయం కాదండి. హ్మ్. చాలా రేర్ గా జరుగుతుంటాయి చరిత్రలో ఇటువంటి యూనో ఇవన్నీ కూడా. అవును. అండ్ ఐ థింక్ న్యూజిలాండ్ ఓడించడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ గా మారింది ఇండియాకు. అండ్ ఆ తర్వాతనే వాళ్ళ ఛాన్సెస్ కొంచెం మెరుగయ్యాయి సెమీఫైనల్ లో ప్రవేశించడానికి మహాలక్ష్మి. హ్మ్. హ్మ్. అంటే 'హర్మన్ ప్రీత్' అట్లాగే మనకి 'స్మృతి మందన', 'రోడ్రింగ్' వీళ్ళపై మీ విశ్లేషణ ఏంటి సార్? దే హావ్ బీన్ స్టార్స్ అండి. ఇప్పుడు 2017లో ఫస్ట్ టైమ్ ఇండియా సెకండ్ టైమ్ ఫైనల్‌లో ప్రవేశించినప్పుడు స్మృతి మందాన వాస్ దేర్ యాస్ ఎన్ ఓపెనర్‌గా ఆడింది. అప్పుడు యెస్. మిథాలీ రాజ్ కెప్టెన్‌గా ఉంది. హ్మ్. అప్పటి నుంచి స్టార్ట్ అయింది. సో, ఆ తర్వాత వాళ్ళ యొక్క ప్రోగ్రెస్ చూడండి అసలు యాక్చువల్‌గా. ఎలా అదైతుంది అంటే వాళ్ళు మామూలుగా ఈ లెవెల్‌లో రీచ్ కావటం లేదు. మీకు విమెన్ గూడా చాలా కష్టపడాలి. దానికి హ్మ్. యూ నో ఫిట్‌గా ఉండడానికి ఎన్నో సాక్రిఫైసెస్ చేయాల్సి ఉంటుందండి. అవును మామూలు సార్. విషయం కాదు. ఎందుకంటే ఇంకా విమెన్స్ కొంచెం ఎక్కువ కష్టపడాలి. స్త్రీల విషయంలో వాళ్ళకి మరింత కష్టం అనేది పర్సనల్ ఎక్కువుంటది. ప్రాబ్లమ్స్ ఎందుకంటే ఉంటాయి. వాటిల్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ ఫేస్ ఉంటాయి. చేయాలి. వాటిని ఫేస్ చేస్తూ ఆ లెవెల్‌లో ఉండాలి అంటే ఐ థింక్ నాట్ అన్ ఇష్యూ. నాట్ అన్ ఈజీ జాబ్ యాక్చువల్లీ ఐ థింక్. సో, హ్మ్. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మనకు మెన్స్ క్రికెట్‌లో లభించినట్టుగా రోల్ మోడల్స్ లాగా లభిస్తున్నారు. ఇప్పుడు మనం ఒక మిథాలీ ఎరా ఎండ్ అయ్యే సమయానికి జులైన్ గోస్వామి 200 వికెట్స్ అవును. తీసుకున్నటువంటి వ్యక్తి. మొన్న ఆమె ఉన్నది కదా! చూసాం కదా ఫైనల్‌లో. హ్మ్. ట్రాఫీ ఇచ్చేటప్పుడు. సో, ఆమె తర్వాత మళ్ళీ మనకు పేస్ బౌలర్స్ లభిస్తున్నారు. క్రాంతి గానివ్వండి, రేణుక గానివ్వండి వీళ్ళు వన్ ఆఫ్టర్ వన్ యాక్చువల్లీ ఇండియాకు లభించింది. స్పిన్ విషయంలో హైదరాబాదీస్ చాలా మంది ఆడారు. గోర్ సుల్తాన్ ఆడింది. తర్వాత స్రవంతి ఆడింది. అట్లాగే లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్‌లో ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇప్పుడు మరొక శ్రీ చరణి అనే అమ్మాయి, ఈ అమ్మాయి కూడా చాలా అద్భుతంగా బౌలింగ్ చేస్తుంది. అవును అందరిని సార్. ఆకట్టుకుంది ఆమె తన అద్భుతమైన స్పెల్స్ తోటి. హ్మ్. సో, హ్మ్. అట్లా ఒకళ్ళ తర్వాత ఇప్పుడు దీపిక హాస్ బీన్ ఔట్‌స్టాండింగ్ యాస్ ఎన్ ఆల్ రౌండర్‌గా ఆమె. మామూలు విషయం కాదు. అండ్ షీ ఈస్ అన్ హ్మ్. అంబిడెక్స్ట్రస్ క్రికెటర్. లెఫ్ట్ హ్యాండ్‌తో బ్యాటింగ్ చేస్తది. రైట్ ఆర్మ్‌తో బౌలింగ్ చేస్తది. క్యాచెస్ బౌలింగ్ తీసుకుంటది. చేస్తారు. హ్మ్. ఆమె మీకు హెవీలీ బిల్ట్‌గా ఉన్నా గాని ఆమె మామూలుగా ఉండదు. ఆమె చురుకుతనం మీరు ఫీల్డ్‌లో అవును. చూడండి. బాల్‌ని ఆపుతది. త్రో చేస్తది. ఫ్లెక్సిబుల్‌గా మారిపోతూ ఉంటుంది. ఎటు కావాలంటే ఫ్లెక్సిబుల్‌గా అటు. మొన్న చూసి అమల్‌జోత్ చేసినటువంటి ఒక రనౌట్ మామూలు విషయం కాదు. ఆ బ్రిట్స్‌ని ఎలా ఔట్ చేసిందో. సో, ఐ థింక్ వాళ్ళు చాలా కష్టపడుతున్నారు. హ్మ్. అండ్ ఆ కష్టాన్ని వెనుక బీసీసీఐ యొక్క కృషి కూడా మామూలుగా లేదు. ఇప్పుడు ఒక అవును సార్. ఆర్గనైజేషన్ మీకు ఎంకరేజ్ చేయకుంటే ఇప్పుడు మీరు ఒక ఛానెల్‌లో పనిచేస్తున్నారు. మీకు ఆర్గనైజేషన్ నుండి సపోర్ట్ లేకపోయినట్లు వాట్ కెన్ యూ డూ? మీ దగ్గర ఏం ఎంత చేయలేం. టాలెంట్ ఉన్నా గాని ఏం చేయాలి? యూ కాంట్ ఏం డూ చేయలేం. ఎనీథింగ్ యాక్చువల్లీ. సో, హ్మ్. అట్లా ఒక సపోర్ట్ అనేది మీకు చాలా అవసరం ఉంటది మహాలక్ష్మి. ఆ సపోర్ట్ అనేది వాళ్ళకు ఫ్రమ్ ఆల్ కార్నర్స్ లభిస్తుంది రియల్‌గా చెప్పాలంటే. ఓకే. బీసీసీఐ ఈరోజు విమెన్స్ క్రికెట్ ఇంత పాపులర్ అయింది అంటే మీకు బీసీసీఐ రోలే బిగ్గర్ అండి. అందుకే ఈ 'జైషా' కాలు టోర్నమెంట్ కూడా మొక్కపోయింది గదా సార్ తను. అబ్సల్యూట్లీ అండి. ఇప్పుడు గెలిచిందని. చూడండి బైలేటరల్ సిరీస్‌లు జరుగుతున్నాయి రెగ్యులర్‌గా. గతంలోనే జరిగాయి. 2005లో ఇంగ్లాండ్ తోటి డబుల్ సెంచరీ సాధించిన తర్వాత మితాలి పాపం టెస్ట్ మ్యాచ్ మళ్ళీ ఆడడానికి ఒక 15, 20 సంవత్సరాలు వెయిట్ చేయాల్సొచ్చింది. టెస్ట్ మ్యాచెస్ అవును. మరుగైపోయినాయి. హ్మ్. ఇప్పుడు ఆఫ్‌కోర్స్ ఆహ్, ఆస్ట్రేలియాలో క్రికెట్ టోర్నమెంట్ జరుగుతది. ఇంగ్లాండ్‌లో జరుగుతది. సో, వీటన్నిట్లలో కూడా వీళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారు. ముఖ్యంగా ఏందంటే ఇప్పుడు వీళ్ళకు పార్టిసిపేషన్ కూడా పెరిగిపోయింది. అండ్ పెరిగింది. ఒక స్త్రీల విషయంలో మరొక ఫ్లెక్సిబిలిటీ ఏముందంటే మహాలక్ష్మి సార్. దే ఆర్ అలౌడ్ టు ప్లే ఎవ్రీవేర్. ఇప్పుడు మెన్ అయితే ఓకే. బీబీఎల్ బిగ్ బ్యాష్‌లు ఆడలేరు గానీ, బట్ వీళ్ళు ఆడవచ్చు. ఎక్కడైనా వీళ్ళందరూ ఆడొచ్చు. గూడా హ్మ్. ఎక్కడైనా ఆడొచ్చు. వాళ్ళకి ఆ ఫ్రీడమ్, ఆ స్వేచ్ఛ అనేది వాళ్ళకి ఎక్కువ ఉంది. సో, హ్మ్. దాంతోటి వాళ్ళు వాళ్ళ టాలెంట్‌ను మెరుగుపరుచుకుంటున్నారు. సో, హ్మ్. ఐ థింక్ బీసీసీఐ రోల్ గూడా చాలా బిగ్గర్‌గా ఉంది. చాలా విమెన్స్ క్రికెట్ పెద్దదని ఇలా చెప్పాలి. స్ప్రెడ్ కావడానికి. అండ్ ఈ టోర్నమెంట్ విక్టరీ నేను అనుకుంటాను మరింత అది చేస్తుంది. రెగ్యులర్‌గా టోర్నమెంట్‌లు జరుగుతున్నాయి. ఎవ్రీ ఇయర్ దే ఆర్ బిజీ అండి. ఇప్పుడు అవును. మళ్ళా ఇప్పుడు విమెన్స్ ఐపీఎల్ ఉంటది. తర్వాత బీబీఎల్ ఆడతారు. ఇంగ్లాండ్‌లో ఆడతారు. వెస్ట్ ఇండీస్‌లో ఆడతారు. ఎవ్రీవేర్. ఒక హ్మ్. పాకిస్తాన్‌లో మినహాయించి ప్రతి చోట ఆడుతూనే ఉన్నారు అసలు యాక్చువల్‌గా. సో, పాకిస్తాన్‌లో పాకిస్తాన్ మినహాయించి. తోటి ఔట్ సైడ్ పాకిస్తాన్ ఆడతారు. పాకిస్తాన్‌తో హ్మ్. ఆడినప్పుడు ఇంటర్నేషనల్ మ్యాచెస్, టోర్నమెంట్స్‌లో. సో, ఐ హ్మ్. థింక్ వాళ్ళ యొక్క టోర్నమెంట్స్ యొక్క అది కూడా పెరుగుతుంది. దట్స్ గుడ్ యాక్చువల్లీ. బికాజ్ మీకు టోర్నమెంట్స్ పెరగకుంటే మీరు ఇంప్రూవ్‌మెంట్ ఉండదు మీకసలు. ఒకే చోట హ్మ్. ఉంటే ఉండదు గదా! వాళ్ళు హ్మ్. ఇంప్రూవ్ కావడానికి కూడా ఆల్ రౌండ్ పెర్ఫార్మన్స్ ఇవ్వడానికి ప్రతి చోట ఆడుతున్నారు. ఆ అవకాశాలు వాళ్ళకి లభిస్తున్నాయి గనుక ఐ థింక్ హ్మ్. గ్రేట్ థింగ్ హ్యాపెనింగ్. నో డౌట్. అంటే ఒక జూనియర్ జట్టు, సీనియర్ జట్టుతో మింగిల్ అయ్యి ఒక జట్టుని ఫార్మ్ చేసి ఇంతటి కృషికి ఎలా తోడ్పాటు అందించారంటారు సార్? ఎట్లా మింగిల్ కాగలిగారు వాళ్ళు వీళ్ళు కలిసి? చాలా మంచి క్వెషన్ అడిగారు. ఇప్పుడు సౌత్ ఆఫ్రికా టీమ్‌లో చూడండి ఓడించినప్పుడు సౌత్ ఆఫ్రికా వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ క్యాప్ గానివ్వండి, ఒక కెప్టెన్ ఒక ఆమెని 25 ప్లస్ ఉంటది గానీ మిగతా వాళ్ళందరూ కాకా వీళ్ళందరూ 30 ప్లస్ వాళ్ళు చాలా ఓల్డ్ ప్లేయర్స్. చాలా రోజుల నుంచి అవును. ఆడుతున్నారు వాళ్ళు. వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ ఎక్కువ ఉంది.
బట్ మీరు అన్నట్టుగా ఇండియాలో మీరు ఒక 36 year ఓన్లీ క్యాప్టెనే ఉంది కానీ హర్మన్‌ప్రీత్, హ్మ్. మిగతా వాళ్ళందరూ కూడా స్మృతి కానివ్వండి, జమీమా వీళ్ళందరూ జస్ట్ 20+ లో ఉన్న వాళ్ళండి అసలు. అవును సార్. 20, 25 లోపు ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు అసలు. హ్మ్. శ్రీచరణ్‌ని తీసుకున్నాను, వీళ్ళందరూ యంగ్ క్రికెటర్స్ అసలు. అవును. సో ఐ థింక్ అవకాశాలు అట్లా వస్తున్నాయి. అంటే వాళ్ళని తక్కువ ఏజ్‌లో వాళ్ళని పిక్ చేసి వాళ్ళని ముందుకు తీసుకువెళ్ళడం అనేది కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు చూడండి జమీమా వెన్ షీ వాస్ వెరీ యంగ్ 18 years ఉన్నప్పుడే ఆమె వచ్చేసింది. 16 years అవును. ఉన్నప్పుడు టీమ్‌లోకి వచ్చేసింది. 16, 17 అప్పుడు. చిన్నప్పటి నుంచి ఆడుతుంది. తర్వాత ఆమెను తీసుకున్నారు. ఇమ్మీడియేట్ గానే తీసుకున్నారు ఆమె టాలెంట్‌ని గుర్తించి. ఎప్పుడైతే డబుల్ సెంచరీ సాధించిందో హ్మ్. ఔరంగాబాద్‌లో, స్మృతి మందన అలాగా ఒక రికార్డ్ సృష్టించిందో, ఆ తర్వాత ఆమె యొక్క టాలెంట్‌ని గుర్తించారు. ఆమెను ఎంకరేజ్ చేస్తూ వచ్చారు. సో ఐ హ్మ్. మీన్ టాలెంట్‌ను పిక్ చేయడంలో ఈ ఐపీఎల్ లాంటి టోర్నమెంట్స్, విమెన్ ఐపీఎల్ లాంటి టోర్నమెంట్స్ కూడా దోహదపడుతున్నాయి. అందులో కొంతమంది యంగ్‌స్టర్స్‌ని తీసుకుంటున్నారు. అండ్ ఆ తర్వాత ఆఫ్‌కోర్స్ వాళ్ళని గ్రూమ్ చేస్తున్నారు. వాళ్ళని సార్ అయితే బౌలర్ల గురించి మనం మాట్లాడుకుంటే రేణుకా సింగ్, దీప్తి శర్మల లైన్, లెంగ్త్, టెంపోలపై మీరు విశ్లేషణ ఎట్లా ఇస్తారు? ఓకే. నో ప్రాబ్లమ్. యాహ్! ఆ! బౌలింగ్‌లో చూడండి, బౌలింగ్ అనేది రియల్‌గా చెప్పాలంటే చాలా టఫ్ జాబ్ అండి అసలు. హ్మ్. ఎందుకంటే దట్ టీ20లో మీకేమవుతుందంటే సమ్‌టైమ్స్ మీకు ఎంత మంచి బౌలర్‌కైనా పనిష్మెంట్ అనేది తప్పదు. అవును చూడు సార్. మనం చూసాం కదా! ఈవెన్ ఐపీఎల్ వచ్చిన తర్వాతనైతే అసలు యాక్చువల్‌గా పాపం వాళ్ళ బాధను వాళ్ళు చెప్పుకోలేస్తలేరు గానీ, ఒక హ్మ్. ఓవర్‌లో డేల్ స్టెయిన్ లాంటి ఒక సౌత్ ఆఫ్రికన్ ఫాస్ట్ బౌలర్ కూడా 24, 30 రన్స్ ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఏం చేస్తాను ఆ! చెప్పండి మీరు? లైన్‌లో వేషగాన్ని కొడుతుంటారు. ఎందుకంటే బికాస్ మీకు రన్స్ ఎలా వచ్చాయనేది ఇంపార్టెంట్ కాదు. ఒక్కొక్కసారి హిట్ చేసినప్పుడు ఎడ్జ్ వెళ్ళిపోయినా గానీ, అది మీకు బౌలర్ ఖాతాలోనే పడతాయి రన్స్ అన్ని కూడా. హ్మ్. సో, బౌలింగ్ అనేది ఎప్పుడు టఫ్ జాబేనండి. మీకు టఫ్ జాబ్. బౌలింగ్ లేకుంటే మీరు మీరు అంటే మనం చాలా ఏమంటారంటే మహాలక్ష్మి, టెస్ట్ హ్మ్. మ్యాచెస్ గెలవాలి అంటే 20 వికెట్స్ తీసుకోవాలి అంటారు గానీ, బట్ మీకు ఈవెన్ హ్మ్. షార్ట్ ఫార్మాట్‌లో గూడా బ్యాట్స్‌మెన్ ఆఫ్‌కోర్స్ బ్యాటర్స్ రాణించినప్పుడు మీకు రన్స్ వస్తాయి గానీ, బట్ మీకు బౌలింగ్ లేకుంటే మీకు విక్టరీ సాధించలేరు. ఇప్పుడు మన సౌత్ అవును సార్. ఆఫ్రికాతో గెలవడానికి ఆ! దీప్తి ఫస్ట్ స్పెల్‌లో బౌలింగ్ చేయలేదు. మీరు దీప్తి అన్నారు. తర్వాత సెకండ్ స్పెల్, థర్డ్ స్పెల్‌లో ఆమె చూడండి ఎంత అద్భుతంగా బౌలింగ్ చేసింది. 5 వికెట్లు తీసుకున్నది. హ్మ్. టపా టపా వికెట్లు పడగొట్టింది. ఆ ప్రెషర్ హ్మ్. క్రియేట్ చేయడానికి. ఇప్పుడు హ్మ్. షఫాలి వర్మ ఒక పార్ట్ టైమ్ బౌలర్‌గా, మెయిన్ బౌలర్ కాకున్నా గాని, ఆమె వచ్చినప్పుడు కొంచెం ప్రెషర్ క్రియేట్ అయ్యి ఉన్నది ఇండియన్ బ్యాటర్స్ పైన. ఎందుకంటే అప్పుడే ఒక 50 రన్స్ పార్ట్నర్‌షిప్ నమోదు చేశారు. రనౌట్ తర్వాత కూడా మెల్లమెల్లగా వాళ్ళు ఆడుతున్నారు చక్కగా. ఆ తర్వాత ఆమె కీలకమైనటువంటి వికెట్లు తీసుకున్నారు. లియూస్‌ని ఔట్ చేసింది. సో, అది చాలా మ్యాచ్ యొక్క టర్నింగ్ పాయింట్‌గా మారిపోయింది. చూడండి ఆమె వికెట్లు ఓకే. తీయడం అనేది. హ్మ్. రన్స్‌తో పాటు వికెట్లు తీసింది. ఆ! సార్. రేణుక అంటే మొన్న అఫ్‌కోర్స్ కొంచెం డిసప్పాయింటింగ్ పెర్ఫార్మన్సే కనబరిచారు. మీడియం పేసర్ క్రాంతి గానివ్వండి. బట్ వీళ్ళందరూ ఈవెన్ జులైన్ గోస్వామి ఆ! ఉన్నప్పుడు 200 వికెట్లు తీయడం ఏంటండి ఆమె. మామూలు విషయం ఆమె కాదు. ఇండియన్ జూనియర్ గన్నర్‌గా చెప్తుంటారు. అంత హైట్ ఉంటది ఆమెకు అసలు యాక్చువల్‌గా. అవును. ఆమె 200 వికెట్లు తీయడం, అంత ఫిట్‌నెస్ మెయింటైన్ చేయడం ఆహ్, మామూలు విషయం కాదు అసలు యాక్చువల్‌గా. ఒక బౌలర్‌కు హ్మ్. చాలా మీడియం పేసర్‌కైతే ఇంకా బాగా ఫిట్‌నెస్ కావాలి. అండ్ ఇవాళ రేపు ఆఫ్‌కోర్స్ అటువంటి జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నారు. అండ్ అలా కాకుండా మీకు కోచింగ్ విషయంలో కూడా ఆ! మంచి మంచి సార్. కోచెస్ వస్తూ వచ్చారు. మీరు హ్మ్. మీరు చూడండి ఇప్పుడు మజుందార్ అన్నాడు. అండ్ గతంలో మీకు తెలుసు, మనందరికీ తెలుసు, మహాలక్ష్మి, డబ్ల్యూవి ఆ! రామన్, ఇండియాకి ఆడినటువంటి డబ్ల్యూవి రామన్ కోచ్‌గా ఉన్నాడు. సో, వీళ్ళందరి రోల్ మామూలుగా లేదు. అంటే అందరి వీళ్ళు ప్రతి ఒక్కరి ఇండియాకి పాత్ర. ఆడిన ఆ! రామన్ అంటే ఇండియాకి ఆడాడు గానీ, బట్ మజుందార్‌కు ఇండియన్ క్రికెట్‌లో ఒక మంచి ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో కింగ్‌గా పేరుంది. అన్ని హ్మ్. సెంచరీలు సాధించాడు. అసలు యాక్చువల్‌గా ఇండియాకి ఆడేటటువంటి టాలెంట్ ఉన్నా గాని అప్పుడు కొంచెం జగ ప్లేస్ లేకుండే అతనికి హ్మ్. రావడానికి. హ్మ్. సో, అటువంటి ప్లేయర్ ఇప్పుడు కోచ్‌గా ఉండడం, అండ్ ఫీల్డింగ్ కోచ్ సెపరేట్‌గా ఉంటారు. ఫిజియోథెరపిస్ట్ సెపరేట్‌గా ఉంటారు. ఒక డాక్టర్ సెపరేట్‌గా ఉంటారు. సో, అంటే పకడ్బందీగా ఉంటది అసలు యాక్చువల్‌గా. అవును. సో, బౌలర్స్ రాణిస్తున్నారంటే బౌలర్స్ చాలా ఫిట్‌గా ఉండాలి. పేస్ హ్మ్. బౌలర్స్ అయితే చాలా ఫిట్‌గా ఉండాలి. ఇప్పుడు మనం దీప్తి విషయం మాట్లాడుకున్నాం. ఆమె అలా సార్. హెవీలీ బిల్ట్ అయినా గాని ఆమె ఎంత యాక్టివ్‌గా ఉంటది చూడండి అసలు యాక్చువల్‌గా. ఒక చిరుతలాగా మూవ్ అవుతుంటది ఫీల్డ్‌లో. క్యాచెస్ అవును సార్. చేస్తుంటది. బౌండ్ మీద దాన్ని ఆపుతుంటది. తర్వాత షీ ఈస్ వెరీ ఫిట్ ఆన్ ద ఫీల్డ్ యాక్చువల్లీ. సో, హ్మ్. ఐ థింక్ నాకెలా అయ్ గుర్తుకొస్తదంటే 'అర్జున రణతుంగ' అని ఒక శ్రీలంకన్ క్రికెటర్ ఉండే. ఓకే అప్పుడు సార్. శ్రీలంక వరల్డ్ కప్ గెలిచినప్పుడు. ఆయనే లెఫ్ట్ హ్యాండ్‌తో బ్యాటింగ్ చేసేది. రైట్ హ్యాండ్‌తో మీడియం పేస్ కూడా వేసేది. ఎలా ఓకే. ఉండేవాడంటే ఉండడానికి లావుగా చాలా ఉండేది. బట్ ఆయనే గ్రౌండ్‌లో మాత్రం ఎక్కడ ఎలా అయినా గాని అలా మూవ్ అయితుండేవాడు అసలు యాక్చువల్‌గా. మెరుపు సో, వేగంతో అలా అటు ఇటు. వేగంతోటి ఎంత చురుకుతనం హ్మ్. కనబరిచేది. సో, ఐ థింక్ దే ఆర్ వెరీ ఫిట్ యాక్చువల్లీ. సో, బౌలర్స్ మీరన్నట్టుగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వస్తున్నారు. ఇప్పుడు జూలియన్ గోస్వామి రియల్‌గా చెప్పాలంటే ఒక రోల్ మోడల్‌గా నిలిచింది వీళ్ళందరికీ కూడా. అవును సార్. ఆమె 200 వికెట్స్ తీసుకోవడం. సో, తర్వాత ఇప్పుడు మీడియం పేసర్స్ ఎక్కువగా వస్తున్నారండి మీరన్నట్టుగా. హ్మ్. సో, హ్మ్. గుడ్. ఎందుకంటే మీకు ఆస్ట్రేలియా లాంటి ప్లేస్‌లో ఆడినప్పుడు స్పిన్నర్స్ కంటే ఎక్కువగా మీడియం పేసర్స్ అవసరం ఉంటాయి. ఇంగ్లాండ్‌లో హ్మ్. ఆడినప్పుడు మీడియం పేసర్స్ కొంచెం హెల్ప్‌ఫుల్‌గా. సౌత్ ఆఫ్రికాలో మీడియం పేసర్స్ కావాలి మీకు.
న్యూజిలాండ్ లో కావాలి. వెస్ట్ ఇండీస్ లో అంటే అఫ్ కోర్స్ స్పిన్, పేస్ అన్ని నడుస్తుంటాయి. అక్కడ ఇప్పుడు ఏది నడవడం లేదు కూడా. సో అవును. బౌలింగ్ విషయంలో మీకు ఇండియాకి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వస్తున్నారు. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, హైదరాబాద్ చెందిన వాళ్ళు గౌహర్ సుల్తానా చాలా రోజు స్రవంతి ఆడింది. ఉమ్. తర్వాత ఇప్పుడు మీకు శ్రీచర్ని అని తెలుగు అమ్మాయి మళ్ళా తెలుగు జట్లో అమ్మాయి, ఇంక్లూడ్ అవును. అయింది. లెఫ్ట్ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వస్తున్నారు అసలు యాక్చువల్గా. సో అంటే ఉమ్. ఇప్పుడు మున్పట్లా కాకుండా ఎవ్రీబడి కెన్ చిప్ ఇన్ అండి. ఇప్పుడు హర్మన్ ప్రీత్ కూడా బౌలింగ్ చేయగలుగుతుంది. మిథాలీ ఉమ్. ఉన్నప్పుడు మిథాలీ కూడా బౌలింగ్ చేసేది. మిథాలీ యూస్ టు బౌల్ యాక్చువల్లీ ఐ థింక్. అంటే రోల్ అనేది ఇప్పుడు ఎట్లా మారిపోయిందంటే ఓన్లీ బౌలర్ గా ఉంటేనే మీరు జులైన్ గోస్వామి లాగా ఆడే రోజులు పోయినాయి ఇప్పుడు. అది యూ ఆ, హ్యావ్ టు బి అన్ ఆల్ ఆల్రౌండర్. రౌండర్ గా మీకు అన్ని ఉంటేనే. క్వాలిటీ ఉంటుంది. ఉమ్. ఉంటేనే మీకు ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో అవును. వికెట్ కీపర్ కూడా ఓన్లీ వికెట్ కీపింగ్ క్వాలిటీస్ తోటి తీసుకోవటం లేదు. వికెట్ కీపర్ ఆ, హ్యాస్ టు బి ఎ బ్యాటర్. ఓకే. వికెట్ కీపర్ కూడా బ్యాటింగ్ చేసే ఎబిలిటీ ఉండాలి. సో ఉమ్. బౌలింగ్ విషయంలో కూడా నేను మీరు చెప్పినట్టుగా మా లక్ష్యం ఐ థింక్ ఒకళ్ళ తర్వాత ఒక జనరేషన్ లో వస్తున్నారు. ఐ థింక్ దానికి మామూలు శ్రమ లేదు. బీసీసీఐ నుంచి ఎంకరేజ్మెంట్ ఉంది. ఒక 4 ఏళ్ళు క్యాంపులు కష్టం ఉందని నిర్వహిస్తున్నారు. చెప్పారు కదా సార్. ఉమ్. క్యాంపులు నిర్వహిస్తున్నారు. ఆ క్యాంపులలో వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు, పికప్ చేస్తున్నారు టాలెంట్ ను. స్కౌట్స్ ఉన్నారు ఇప్పుడు వాళ్ళను వెతకడానికి, వాళ్ళను ఎంకరేజ్ చేయడానికి ముందుకు తీసుకురావడానికి. ఐ థింక్ ఉమ్. దేర్ ఇస్ లాట్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ ఫ్రమ్ ఆల్. అంటే ఈ జట్టు విజయానికి స్పిరిట్‌ది ఎంత బాగా ఉంది? స్ట్రాటజీది ఎంత బాగా ఉందనుకుంటున్నారు సార్ మీరు? స్ట్రాటజీ డెఫినెట్ గా ఉండాలి. బికాస్ ఒక వరల్డ్ కప్ లాంటి టోర్నమెంట్ లో మీకు టోటల్ గా రైట్ త్రూ ద టోర్నమెంట్ ఫస్ట్ యూ హావ్ టు బి వెరీ ఫిట్ అండి. ఇప్పుడు చూడండి, అస్ ప్రతీకకు మొన్న అన్ఫార్చునేట్లీ ఇంజరీ అయింది. ఆమె హ్మ్. దూరం అయిపోయింది. సెంచరీ కొట్టిన తర్వాత కావడం అనేది అసలు చూడండి. హ్మ్. సో హ్మ్. అంటే మీకు కనీసం 15 ప్లేయర్లలో మీకు 13 ప్లేయర్లైనా ఫిట్ గా ఉండాలి. వాళ్ళిద్దరికి హ్మ్. ఇంజరీస్ అవుతుంటాయి కావాలి కాదు. మీరు ఏ హ్మ్. టోర్నమెంట్ తీసుకున్నా అవుతాయి. ఫుట్బాల్ తీసుకున్నా, క్రికెట్ తీసుకున్నా, హాకీ తీసుకున్నా, టెన్నిస్ తీసుకున్నా ఇంజరీస్ అనేవి కామన్. సో ఒక 3-4 మంత్స్ నుంచి దీన్ని కృషి చేస్తుంటారు. హ్మ్. 3, 3, 4 4 మంత్స్ మంత్స్. ముందు హ్మ్. నుంచి అంటే ఆస్ట్రేలియాతో సిరీస్ ఆడారు. సౌత్ ఆఫ్రికా తోటి ఇవన్నీ కూడా కొంచెం వార్మప్ అయినాయి ఇండియాకి కూడా అసలు యాక్చువల్‌గా. అంటే ఎక్కడ కూడా అసలు యాక్చువల్‌గా ఆ లేజినెస్ రాకుండా వాళ్ళని యాక్టివ్‌గా ఉంచడం అనేది కూడా జరిగింది అసలు. అంత మామూలుగా కాదు. సో హ్మ్. స్ట్రాటజీ ఆఫ్ కోర్స్ చాలా ఉంటుంది. డౌటే లేదు. బట్ ఓకే. అగైన్ క్రికెట్ అనే గేమ్‌లో ఒక్కొక్కసారి ఏమవుతుందంటే స్ట్రాటజీస్ కొన్ని ఆన్ ద ఫీల్డ్ వర్కౌట్ కాకపోవచ్చు. మనం టాస్ గెలిచిన తర్వాత బ్యాటింగ్ తీసుకుందాం అనుకుంటాం. తర్వాత హ్మ్. కండిషన్స్‌కి అగైన్స్ట్ మనం ఒక ఫేవరబుల్‌గా ఉండటంతోటి బౌలింగ్ తీసుకుంటుంటాం. ఒక్కొక్కసారి వర్కౌట్ కావు. బట్ వెనకాల చాలా కృషి అనేది ఉంటుంది. హ్మ్. డౌటే లేదు. స్ట్రాటజీస్ అనేవి అవుతాయండి. డౌటే లేదు. అంటే స్పిరిట్ అంతే, మెన్స్‌తో స్పిరిట్ చెప్పాను కదా! స్పిరిట్ ఆ, అంటే ఓడిపోయిన తర్వాత మేము డిసప్పాయింట్ కాకుండా ముందుకు వెళ్ళడం అనేది అంత ఆ, ఈజీ కాదు. తీసుకోవడం. హ్మ్. బికాజ్ ఆ ధైర్యం మీకుండాలి. హుహు. అప్పుడే మీరు ముందుకు వెళ్తారు. ఎందుకంటే హ్మ్. బికాజ్ వెన్ యూ ఆర్ ప్లేయింగ్ అగైన్స్ట్ సెట్ ఆఫ్ టీమ్ యూ గెట్ బీటెన్ సమ్‌టైమ్స్. ఆస్ట్రేలియాతోటి ఓడిపోయినారు. 331 వాళ్ళు చేజ్ జయాపజయాల్ని మనం చేశారు విశాఖపట్నం. తీసుకోగలగాలంటారు. ఓకే. విశాఖపట్నంలో 331 చేజ్ చేశారు ఆస్ట్రేలియా. మన హ్మ్. ఇండియా ఇండియా 331 కొట్టినప్పుడు వాళ్ళు చేజ్ చేశారు వాళ్ళు. అదే ఆస్ట్రేలియా మళ్ళీ 339 టార్గెట్ వచ్చినప్పుడు ఇండియన్స్ చేజ్ చేశారు. సో అలా హ్మ్. స్పిరిట్ కోల్పోక ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఇవన్నీ కామన్ మీరన్నట్టుగా. విక్టరీస్, ఆ. డిఫీట్స్ కామన్ కదా! వి షుడ్ హ్మ్. నాట్ లూజ్ అవర్ హార్ట్. ముందుకు స్పిరిట్ కోల్పోకుండా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. సార్, మెన్స్‌తో పోలిస్తే వుమెన్స్ చాలా మనోధైర్యంగా ఆడారనిపించిందా? ఎట్లా అనిపించింది సార్? మెన్స్ క్రికెట్, అన్నీ వుమెన్స్ క్రికెట్. అనిపించిందండి. ఎందుకంటే హ్మ్. మెన్ అయినా, విమెన్ అయినా గాని క్రికెట్ అది మీకు 11 మంది ఆడాల్సిందే అక్కడ. తర్వాత సేమ్ ఎఫర్ట్స్ హ్మ్. కనబడాల్సిందే. మీరు హ్మ్. ఫీల్డింగ్‌లో అట్లాగే ఫీల్డింగ్ చేయాలి. మనం ఫైనల్‌లో చూసాం గదా! సెమీఫైనల్‌కు, ఫైనల్‌కి ఎంత తేడా కనబడింది మా లక్ష్యం చెప్పండి. ఆ అవును ఫీల్డింగ్‌లో సార్. ప్రతి రన్ పోకుండా డైవ్ చేయడం, ఆపడం, క్యాచెస్ తీసుకున్నారు. దేర్ వాస్ హార్డ్లీ ఎనీ మిస్ యాక్చువల్లీ. ఒక హ్మ్. మిస్ కూడా కనబడలేదు. సో, ఐ థింక్ వాళ్ళ నుంచే నేర్చుకుంటున్నారు. బికాస్ మెన్ ఆఫ్ హ్మ్. కోర్స్ ఒక బెంచ్ మార్క్‌గా ఉన్నారు వీళ్ళు. వాళ్ళలాగా మేము ఎదగాలని చెప్పి వీళ్ళు కూడా ఇప్పుడు స్టార్స్ అయిపోయినారు. ఇప్పుడు స్మితీ ఈస్ ఎ మందన ఈస్ ఎ స్టార్. జెమీమా ఈస్ ఎ హ్మ్. స్టార్. హర్మన్‌ప్రీత్ హస్ బీన్ ఎ స్టార్ ఫర్ వైల్. దీప్తి యాస్ ఎన్ ఆల్ రౌండర్‌గా ఒక స్టార్ అయిపోయింది. సో, ఓకే. రేపు శ్రీచరణి కూడా కావచ్చు ఒక లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్‌గా మంచి స్టార్‌గా. సో, వాళ్ళ హ్మ్. నుంచి చాలా నేర్చుకుంటున్నారు. వాళ్ళతో ఈక్వల్ గానే మీకు స్పోర్ట్‌లో మెన్ అయినా, విమెన్ అయినా గాని వుమెన్. ఇంకా విమెన్‌కు నేనేమనుకుంటానంటే ఎక్కువ అసలు యాక్చువల్‌గా కష్టం కావాలి. ఎందుకంటే వాళ్ళకి కొన్ని హ్మ్. రెస్ట్రిక్షన్స్ ఉంటాయి పాపం. వాళ్ళకి కొన్ని అవును. ఇబ్బందులుంటాయి. ఆ హ్మ్. ఇబ్బందులన్నిటి ముందు కూడా ఎదుర్కొంటూ వాళ్ళు ముందుకు వెళ్ళడం అనేది వాళ్ళకి ఎక్కువ మార్కులు ఇవ్వాలి అసలు యాక్చువల్‌గా మెన్ కంటే కూడా. హుహుహు. మామూలు విషయం కాదు. ఆ, నో డౌట్. అంటే ఒక కామెంటర్‌గా మీ హార్ట్ టచింగ్ అనిపించిన దృశ్యం ఏదైనా ఉందా సార్? విజువల్. హార్ట్ టచింగ్ ఇన్ ద సెన్స్ యాహ్! హర్మన్‌ప్రీత్ కౌర్ పాపం షీ వాస్ డ్రీమింగ్ ఎ కప్ యాక్చువల్లీ పాపం 2017లో ఆస్ట్రేలియా తోటి 171 స్కోర్ చేసినప్పుడు ఇండియా ఫైనల్‌లోకి వెళ్ళింది గానీ కప్ గెలవలేదు అగైన్స్ట్ ఇంగ్లాండ్. దట్ వాస్ వెరీ అన్‌ఫార్చునేట్. అండ్ ఆమె మొన్న తీసుకున్నటువంటి ఆ క్యాచ్ పాపం ఆమె ద్వారానే ఎందుకంటే 36 ఇయర్ ఓల్డ్ కదా! ఇప్పుడు రిటైర్ కావచ్చు ఎప్పుడైనా గానీ. ఆమె అవును. విషయం చాలా క్రిటిసిజం చూసాము ఇంతకుముందు. ఈసారి ఆడతలేదు, కెప్టెన్‌గా కూడా ఉండకూడదు, ఆడకూడదు. బట్ ఆమె ద వే షీ ప్లేడ్, ద వే షీ లెడ్ యాక్చువల్లీ ద టీమ్ యాక్చువల్లీ. ఒక హ్మ్. పంజాబ్ నుంచి వచ్చినటువంటి అమ్మాయి మామూలు లెవెల్‌లో రీచ్ కాలేదు. ఇప్పుడు ఆమె ఒక రోల్ మోడల్‌గా నిలిచింది. అండ్ ఆమె క్యాచ్
ఏదైతే హ్మ్. తీసుకుందో ఆ ఫైనల్ క్యాచ్ యాక్చువల్లీ విక్టరీ ఇది. దట్ వాజ్ యాక్చువల్లీ హ్మ్. నాకు చాలా అద్భుతంగా అనిపించింది. అంటే ఆమెలో మొదటి నుంచి లాస్ట్ వరకు ఆ పట్టుదల అనేది క్లియర్ గా కనపడింది ఆ క్యాచ్ తీసుకునేటప్పుడు అసలు. సో ఓకే. దట్ వాజ్ మీడియా డెఫినెట్ గా అన్నిటికంటే బిగ్ రోల్ చేసేది ఏదంటే మీడియానే. మీడియా యెస్. ప్లేస్ ఎ కీ రోల్ ఇన్ ది ఓకే. సక్సెస్ ఆఫ్ ఎనీ స్పోర్ట్స్ పర్సన్ అండి. అది ఏ హ్మ్. ప్లేయర్ అయినా, చెస్ అయినా, అవును. హాకీ అయినా, అథ్లీట్ అయినా కానీ మీడియాస్ రోల్ ఈస్ ఆల్వేస్ బిగ్. బికాస్ ఐఎమ్ ఏ ఓకే. స్పోర్ట్స్ జర్నలిస్ట్, ఐ బీన్ ఏ స్పోర్ట్స్ జర్నలిస్ట్. దాన్ని అందరూ ఒప్పుకోక తప్పదు. మీరు ఆమె హ్మ్. విషయం ఆర్టికల్ రాసినప్పుడే కదా వాళ్ళు మీకు పీపుల్ అవును యూ సార్. నో దే నో యూ. హ్మ్. ఆమె విషయం ఇప్పుడు ముందు ఆర్టికల్స్ రాసేది, ఇప్పుడు టీవీ ఛానల్స్ లో టీవీ లైవ్ గా చూస్తున్నారు. సో హ్మ్. మీడియా రోల్ మామూలుగా ఉండదు. మీడియా రోల్ లేకుంటే వాళ్ళకి పాపులారిటీ ఉండకపోతుండే హ్మ్. జీరో అయిపోతారు అసలు. మిమ్మల్ని ముందుకెవరు జీరో. తీసుకురావాలి కదా. హ్మ్. అయితే ఈ జట్టు విజయంతో భారత మహిళా క్రికెట్ భవిష్యత్ ఎట్లా ఉండబోతుంది సార్? గ్రేట్. ఇంతకుముందు మనం చెప్పినట్టుగా ఇట్స్ గోయింగ్ టు బి గ్రేటర్ అని డౌట్ లేదు. బికాస్ ఇది ఒక మంచి దాన్ని ఏమంటారు, ఒక ఫిలిపింగ్ లాగా మరింత ఎంకరేజ్ చేసేదానికి ఉపయోగపడుతుంది, డౌటే లేదు. బికాస్ మనం చర్చించాం కదా, అంటే పేరెంట్స్ కు మరొక మంచి అది ఇస్తుంది అసలు యాక్చువల్గా ఎంకరేజ్మెంట్. అంటే విమెన్ కూడా ఎంకరేజ్ హ్మ్. చేయొచ్చు స్పోర్ట్స్ లో అని చెప్పి. ఐ థింక్ దిస్ విల్ బి చెరిష్డ్ ఫర్ ఎ లాంగ్ లాంగ్ టైమ్ యాక్చువల్లీ. మామూలు విక్టరీ కాదు అది. ఎందుకంటే హ్మ్. ఒక డ్రీమ్ లాంటి విక్టరీ కదా. ఎందుకంటే 2005 లో ఓడిపోయినారు, 17 లో ఓడిపోయినారు, హ్మ్. T20 వరల్డ్ కప్ లో కూడా ఓడిపోవాల్సి వచ్చింది ఫైనల్లో. సో ఫస్ట్ వరల్డ్ కప్ విక్టరీ ఇండియా సాధించింది కనుక ఐ థింక్ దిస్ విల్ బి చెరిష్డ్ ఫర్ ఎ లాంగ్ లాంగ్ టైమ్, రిమెంబర్డ్ ఫర్ ఎ లాంగ్ టైమ్ యాక్చువల్లీ. చరిత్రలో మిగిలిపోతుంది. అండ్ విమెన్ మరికొద్ది మంది కూడా స్పోర్ట్స్ తీసుకోవడానికి కూడా నేను అనుకుంటాను ఇది ఒక బెంచ్ మార్క్ గా మిగిలిపోతుంది, డౌట్ లేదు. ఓకే. సార్ మీరెప్పుడైనా వుమెన్స్ క్రికెట్‌కి కామెంటరీగా చేసారా సార్? చాలా సార్లు చేశానండి. ఒకసారి ఎందుకు ఆ! 2007 నుండి నేను కమెంటరీ చెప్తూనే ఉన్నాను. హ్మ్. వరల్డ్ కప్స్ చెప్పాను. ఓకే. తర్వాత ఆహ్, రి టు నేను గమనిస్తాను, నాకు పిక్స్ పంపండి పంపుతాను. 2012లో ఆస్ట్రేలియా ఇండియాకి వచ్చినప్పుడు అప్పుడు హ్మ్. మిథాలీ యాస్ ఎ ప్లేయర్‌గా ఆడినటువంటి రోజులప్పుడు. హ్మ్. ఇంకా కెప్టెన్‌గా ఇంకా ఇప్పుడు అప్పుడు ఇంకా కెప్టెన్‌గా ఉన్నా గాని బట్ ఎక్కువగా కెప్టెన్‌గా లేకపోయేది. సో సార్. మిథాలీ మ్యాచెస్ అయితే నేను చాలా కవర్ చేశాను అసలు యాక్చువల్‌గా. ఐ హావ్ హ్మ్. గాట్ సమ్ స్వీట్ మెమోరీస్ ఉన్నాయి నాకు. అండ్ హ్మ్. కొన్ని సిరీస్‌లు కూడా దూరదర్శన్‌కు లైవ్‌గా చెప్పినటువంటి అవి ఉన్నాయి. స్టార్ స్పోర్ట్స్‌లో చెప్పాను. సోనీలో చెప్తూనే ఉన్నాను. సో ఐ థింక్ జియోలో చెప్పాను. సో హ్మ్. లాట్ ఆఫ్ మ్యాచెస్ కవర్ చేశాను. దాదాపుగా నేను అనుకుంటాను విమెన్ మ్యాచెస్ అయితే ఒక 50-70 వరకైతే ఈజీగా కవర్ చేసి 70-80 కవర్ ఓహో! చేసి ఉంటాను. మెన్ అయితే హ్మ్. ఐ కాంట్ సే యాక్చువల్లీ. ఐ షుడ్ అవును నాట్ సార్. బోస్ట్ ఆఫ్ మెన్స్ మైసెల్ఫ్. మేబీ అయితే 200 ప్లస్ ఇప్పటి వరకు కమెంటరీ చేసినటువంటి అవకాశాలు నాకు వచ్చాయి. సో చాలా మంది ఉన్నారు హైదరాబాద్ లో నాలాగా. హ్మ్. కమెంటరీ హ్మ్. ఇప్పుడు పాపులర్ అయిపోయింది. అండ్ తెలుగు కమెంటరీ పాపులర్ అయినప్పటి నుండి మాకు కూడా కొంచెం దాన్ని ఏమంటారంటే లిఫ్ట్ అనేది లభిస్తుంది. సో ఓకే. సో ఐ థింక్ గుర్తింపు ఐ లభిస్తోంది. హ్యాడ్ నాకు ఆ ఫార్చ్యూన్, ఐ హ్యాడ్ ద ఫార్చ్యూన్ ఆఫ్ కవరింగ్ మెనీ మ్యాచెస్ అండి. హ్మ్. దానికి కృతజ్ఞుడిని. టీవీ ఛానల్స్ ఓకే. కు కృతజ్ఞుడిని, పేపర్స్ కృతజ్ఞుడిని, అంటే మీలాంటి వాళ్ళకు కూడా బికాస్ అయ్యో! అవకాశాలు ఇచ్చి ఐఎమ్ ఆల్వేస్ గ్రేట్‌ఫుల్ టు ఆల్ దీస్ పీపుల్. ఓకే సార్. లాస్ట్‌గా జెమిమా గురించి మీ పర్సనల్ విశ్లేషణ కావాలి సార్. ఐ థింక్ చూడండి, ఆమె ఒక హాకీ ప్లేయర్ గా స్టార్ట్ చేసి ఇప్పుడు ఒక క్రికెటర్ గా ఎదిగింది అంటే ఐ థింక్ ఆ క్విక్ డెసిషన్ తీసుకోవడం, వాళ్ళ ఫాదర్ రోల్ వాజ్ బిగ్గర్, మనం చర్చించాం. వాళ్ళ బ్రదర్స్ ప్లేడ్ ఎ కీ రోల్. మదర్ ఆఫ్ కోర్స్ హెల్ప్ చేయాల్సిందే ఇంట్లో, డౌట్ లేదు. అవును అండ్ సార్. అంటే ఆమె కూడా ఇప్పుడు ఆ స్పిరిట్ అనేది మీరు అన్నారు కనుక ఆ మాట, అంటే ఆమె హ్మ్. ఫస్ట్ మ్యాచ్ లో 0 తర్వాత ఆమె డ్రాప్ చేసిన తర్వాత మళ్ళీ కంబ్యాక్ చేసి 77 కొట్టి 70 ప్లస్ కొట్టి 55 హ్మ్. బాల్స్ లో అగైన్స్ న్యూజిలాండ్ సెమీఫైనల్లో దాదాపుగా సింగిల్ హ్యాండెడ్ గా అని అనలేం కానీ బట్ ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్ కనబరిచి ఆమె ప్రతిసారి కూడా ఆమె దేర్ అని చెప్పి నిరూపిస్తూ వచ్చింది. సో ఆమెను 2022 వరల్డ్ కప్ లో తీసుకోపోకపోయినా కానీ తీసుకోలేదు. బట్ అయినా కానీ షీ నెవర్ గాట్ డిసప్పాయింటెడ్ యాక్చువల్లీ. హ్మ్. సో షీఈస్ వెరీ యంగ్ యాక్చువల్లీ. 25 ఇయర్స్ అంటే లాంగ్ వే టు గో. నేను అనుకుంటాను ఇంకొక 7-8 ఇయర్స్ వరకు అయితే యాక్టివ్ క్రికెట్ ఆమెలో ఉంది. హ్మ్. అండ్ ఫ్యూచర్ లో మేబీ ఒక ఫార్మాట్ లో ఒక కెప్టెన్ గా అయ్యే ఛాన్సెస్ కూడా ఆమెకు ఉన్నాయని. ఎందుకంటే ఆమె ద వే షీ మూవ్స్ ఆన్ ద ఫీల్డ్ యాక్చువల్లీ. ఇప్పుడు హర్మన్ ప్రీత్ డెఫినెట్లీ ఒక రిటైర్మెంట్ దగ్గరలోనే ఉంది. అవును 36 సార్. అంటే కావచ్చు కూడా ఎనీ హ్మ్. టైం. సో నేనేమనుకుంటానంటే ఐ థింక్ లాంగ్ వే టు గో. ఆమెకైతే మంచి కెరియర్ ఉంది అండ్ షీ హాస్ టు మేక్ యూజ్ ఆఫ్ ఫర్ ఫెంటాస్టిక్ ఓకే. కెరియర్. ఓకే సార్. ఓకే. థాంక్ యూ సార్. మేము అడగగానే మీకు పాపం టైం లేకపోయినా మా కోసం మీ టైం వెచ్చించారు. థాంక్ యూ వెరీ థ్యాంక్ యూ మచ్ సో మచ్. సార్. ఇప్పుడు థాంక్ యూ. కొచ్చిలో ఉన్నానండి. ఏదో చిన్న ప్రోగ్రామ్ లో వచ్చాను కొచ్చికి. అండ్ ఐ విల్ బి బ్యాక్ ఇన్ హైదరాబాద్. హైదరాబాద్ లో ఉన్నప్పుడు కలుస్తాం, మనం లైవ్ గా చేసుకుందాం. షూర్ గా. షూర్ థ్యాంక్ యూ. సార్. థాంక్ యూ. థాంక్ యూ.